నంద్యాల జిల్లా పద్మావతి నగర్లోని నేరవాటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రసవం తర్వాత ఫిట్స్ తో మహిళ మృతి. సిరివెల్ల గ్రామానికి చెందిన 22 సంవత్సరాల అభిత అనే గర్భిణి డెలివరీ కోసం నేరవాటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. సిజేరియన్ తర్వాత మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత తల్లికి ఫిట్స్ రావడంతో ఎన్ఐటీసీలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ అబిబా మృతి చెందడం జరిగింది. మృతికి ఆసుపత్రి వారి నిర్లక్ష్యం కారణమని నెరవాటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై దాడి చేయడం జరిగింది. దాడిలో స్వల్పంగా ఆసుపత్రి అద్దాలు ధ్వంసం కావడం జరిగింది. తర్వాత బాధితులకు పోలీసులు ఆసుపత్రి యాజమాన్యం విషయాలను బాధితులకు వివరించి వారికి నచ్చచెప్పి పంపించడం జరిగింది. 9 నెలలు టెస్ట్ చేయించిన ఇదే హాస్పిటల్లో 9 నెలలు నెలకు ఫస్ట్ నెల 6,000, తర్వాత నెల 5,000, తర్వాత నెల 4,000, తర్వాత 6,000. ప్రతి నెల బ్లడ్ టెస్ట్ అన్నారు. నిన్న అడ్మిట్ అయింది కూతురు. నీకు సిజరింగ్ చేస్తానమ్మా 20,000 చేస్తానని సరే చేయని చెప్పినాము. ఆడికి మేము ఏమన్నా మేడం మాకొద్దు, మేము లైఫ్ కి రాసి అంటే లైఫ్ కి రాసి ఇచ్చినారు. అమ్మ ఎవరో బాను అంట అదంట నేను చేస్తామా అని చెప్పింది. నా కూతురు 4 గంటలకు అభాషణ చేస్తా అని చెప్పి అభాషణ చేసి ఇప్పుడు 9 గంటలకు చచ్చిపోయిందంటే నేను ఎక్కడ బతకాల ఏం చేయాలా? ఎవరిని సార్ నమ్మాలా నేను? ఎవరిని నమ్మాలా నేను? న్యాయంగా కాదు. నా కూతురు పోయింది, ప్రాణం పోయింది. మీరు లెక్క చేయడంలే. నా మొడ్డల ఆశ 10 కోట్లు కాదు, దానికి సెక్యూరిటీ ఉన్నారా మీరు? ఏం సార్ న్యాయమేం సార్? న్యాయమేనా ఇది? నా ప్రాణం పోయింది, నాకు సెక్యూరిటీ కాదు. నా యాదవ్ 2 కోట్లు కాదు ఇది. దీనికి సెక్యూరిటీ లాగులేసి అవి వేసి మీరు ఇంతమంది న్యాయమా? ఇది న్యాయమా? ఇది న్యాయమేం సార్? న్యాయమేం సార్? న్యాయమేం సార్? న్యాయమేం సార్? ఇది హాస్పిటల్ సెక్యూరిటీ పగలదేశారని నా కూతురికి ఎవరు సార్ సెక్యూరిటీ? నా కూతురికి ఎవరు సెక్యూరిటీ? ఎవరైనా ప్రాణమే. మొత్తం ఇంకా మీ పేరు రాస్తుంది. మా పోలీస్ సహకారం కూడా లేదు. మేము చచ్చిపోయినామని మొన్న నైట్ అడ్మిట్ అయ్యారండి. డెలివరీ కోసం అనేది అడ్మిషన్ అనేది జరిగింది. నొప్పులు రావడానికి మందులు అవి పెట్టారు. నిన్న 4 o'clock నిన్న సాయంత్రము నార్మల్ డెలివరీకి అని ట్రై చేశారు. పేషెంట్కి పెయిన్స్ అవి బాగా వచ్చాయి, బాగా ప్రోగ్రెస్ అయింది. నార్మల్ డెలివరీకి అని ట్రయల్ ఇచ్చారు. ఫుల్ డైలటేషన్ వచ్చిన తర్వాత ఇంకా పేషెంట్ ముక్కలేకపోయింది, బేబీ జార్ రాలేదు. కాబట్టి ఫుల్ డైలటేషన్ వచ్చాక ఎమర్జెన్సీ సిజేరియన్ అనేది చేయడం జరిగింది. ఎమర్జెన్సీ సిజేరియన్ చేసినప్పుడు కొద్దిగా బ్లడ్ లాస్ అయితే ఉన్నది, కానీ మరీ అంత పేషెంట్ తట్టుకోలేనంత కాదు. మామూలుగా సిజేరియన్ అంటేనే 800 నుంచి 1000 ml బ్లడ్ పోతుంది. అలాంటిది ఈ పేషెంట్కి 1.2 లీటర్స్ దాకా అంటే 1200 ml దాకా బ్లడ్ లాస్ అయింది. ఆపరేషన్ ముందర ఆవిడ హెచ్బి వచ్చేసి 12 గ్రాములు ఉందన్నమాట. 12 గ్రాములు ఉన్న వాళ్ళు 1 లీటరు బావు బ్లడ్ పోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు. మామూలుగా అయితే తట్టుకోగలగాలి. కానీ ఆ పేషెంట్ ఆ మాత్రం బ్లడ్ లాస్ని తట్టుకోలేకపోయింది. బ్లడ్ లాస్ ఈ మాత్రము పీపీహెచ్ అనేది లాంగ్ ట్రయల్స్ అంటే నొప్పులు రావడానికి మందులు పెట్టి నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేసినప్పుడు ఆ మాత్రం పీపీహెచ్ సహజంగానే జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు, కార్బిటోసిన్ ఇంజెక్షన్లు, ప్రోస్టెడిన్లు ఇవ్వటం జరిగింది. అయినా పేషెంట్ బీపీ ఫ్లక్చుయేట్ అవుతుందని చెప్పి పేషెంట్ని ఎన్ఐటీసీకి షిఫ్ట్ చేయడం జరిగింది. పేషెంట్ ఆ మాత్రం బ్లడ్ లాస్ తట్టుకోలేకపోయింది కాబట్టి ఎన్ఐటీసీకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ షిఫ్ట్ చేశాక పేషెంట్ పరిస్థితి కాస్త వరస అయింది. అనుకోకుండా మేము పేషెంట్ని పోగొట్టుకున్నాము. కాకపోతే ఇట్లా ఎందుకు జరిగింది అనే దానికి 2 మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి ఏంటి అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం. మామూలుగా డెలివరీ అయ్యాక ఎంతో కొంత ఉమ్మనీరు బ్లడ్ లో కలవటం జరుగుతుంది. అది కూడా చాలా మంది పేషెంట్లు తట్టుకుంటారు. ఎవరో ఒకరికి అది ఎంబాలిజం అయ్యి డెత్ అవ్వడం జరుగుతుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. దీనికి లక్షణాలు ఉండవు. ఇది గుండెకు సంబంధించిన ఒక ఇబ్బంది. పేషెంట్కి లక్షణాలు ఉండవు కానీ డెలివరీ అయ్యాక మొదటి 6 వారాల్లో పేషెంట్ ఇబ్బంది పడుతుంది. డైలేటెడ్ కార్డియోమయోపతిలు సైలెంట్ కాబట్టి చాలా సార్లు అంటువర్డ్ ఇన్సిడెన్సెస్ జరుగుతాయి. ముందర గనక ఈ పేషెంట్కి ఏం లక్షణాలు ఉండవు కాబట్టి అంటువర్డ్ ఇన్సిడెన్సెస్ జరుగుతుంటాయి. ఈ రెండిట్లో ఒకటి జరిగిండొచ్చు అనేది మా ఊహ. ఇప్పటికైతే ఇదైతే ఇది అని నిర్ధారణ అయితే చేయలేకపోయాము. మనము పెట్టి థియేటర్లోకి పేషెంట్ని తీసుకెళ్ళలేం. వాదన అయితే అలా ఉంది మేడం. మీరు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల
అలాగే ఎఫెక్ట్ అయిందని చెప్పి అట్లా ఏం లేదులేండి. పేషెంట్లకి ఏమంటే అవి ఇంజక్షన్లు ఎందుకు ఇస్తాము, ఇవ్వము. డబ్బులు ఎక్కువ కాకపోతే ఇచ్చుకొని ఇట్లా, ఇంకా చేస్తాం అని చెప్పి నిర్లక్ష్యం చేశారని వాళ్ళు బాధితులు చెప్తున్నారు. ఎప్పుడైనా పేషెంట్ లూజ్ అయినప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది, మాకు బాధ ఉంటుంది. బాధ లేకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళకి వాళ్ళ పాప ఎంత ముఖ్యమో మాకు కూడా ఆ పాప అంతే ముఖ్యం. ఎప్పుడైనా ఏ డాక్టర్ అయినా పేషెంట్కి అంతా మంచి చేయాలనే చూస్తారు. ఆ పేషెంట్ నుంచి 4 పేషెంట్లు హాస్పిటల్కి వస్తే హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది, ఇన్కమ్ కూడా ఉంటుంది. ఎవరు ఇప్పుడు నేను ఇదేది ఒక్కరోజు ఇక్కడ ఉండి వెళ్ళిపోయేదాన్ని కాదు. నేను ఇక్కడే ఉండాలా, ఇక్కడే ప్రాక్టీస్ చేయాలా, ఈ పేషెంట్లనే చూడాలా. మేము పేషెంట్లను ఎలా పోగొట్టుకోలేం కదా. పేషెంట్ ప్రాణం పేషెంట్కి ఎంత ముఖ్యమో, వాళ్ళ బంధువులకు ఎంత ముఖ్యమో డాక్టర్కి హాస్పిటల్కి కూడా అంతే ముఖ్యం. వాళ్ళు అనడం మాత్రం మీరు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఫీజులు అయితే నాకు తెలిసి అయితే ఎప్పుడు కూడా ఎక్కువ లేవండి. ఈవెన్ మేము ఓపీడీకి వచ్చే పేషెంట్లు బీదవాళ్ళు అంటే శాంపిల్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. బ్లడ్ అవసరమైతే సార్ ఎన్నిసార్లు బ్లడ్లు ఇచ్చినారు. డెలివరీ పేషెంట్ బ్లడ్ లాస్ పోతుంది అంటే అక్కడ ఒకవైపు డెలివరీ అవుతుంది, బ్లడ్ లాస్ అవుతుంది, డెలివరీ అయింది అంటే సార్ బ్లడ్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ప్రైవేట్ హాస్పిటల్, అస్సలు ఛార్జెస్ లేకుండా చేయడం జరగదు. అక్కడికి కొంతమంది పెట్టుకోలేమంటారు. నిన్న కూడా ఒకరు వచ్చారు, మేము 3 సార్లు ఐయుఐ చేయించుకున్నాం మేడం, డోనార్ ఐయుఐ. బయట మా దగ్గర డబ్బులు లేవు, మా బంధువులు పిలుచుకొస్తాం, ఆ శాంపుల్ వేసేయండి, మీరు కొనుక్కున్న శాంపిల్స్ ఎట్లా ఉంటున్నాయి ఏంటో మా బంధువులు తెస్తాము, వేసుకుంటాము అని చెప్పారు. కానీ నేనేం చెప్పానంటే, అయ్యా అట్లా చేయకూడదు, అది గవర్నమెంట్ రూల్ కాదు, సెమన్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న శాంపుల్ మాత్రమే వేయాలి అంటే, డబ్బులు అయిపోయాయంటే నువ్వు నాకు ఫీజు కట్టొద్దు, నేను స్కాన్ నీకు ఫ్రీగా చేస్తాను, పేషెంట్ పిలుచుకొచ్చుకో, పేషెంట్ మందులు పెట్టుకోని చెప్పాను. ఆ మాత్రం కన్సిడరేషన్, పేషెంట్ మాకు ఇబ్బంది ఉంది అంటే మేము డెఫినెట్గా కన్సిడర్ చేస్తాం. చేయకపోవడం అంటూ ఏం లేదు. ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్కి తెలుసు, ఫ్రీ శాంపిల్స్, పాలపుళ్ళు కానీ, ఐరన్ ట్యాబ్లెట్లు కానీ, కాల్షియం ట్యాబ్లెట్లు కానీ, విటమిన్ మాత్రలు కానీ పేషెంట్లు మేము పెట్టుకోలేమంటే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ప్రతి నెలకు ఒకసారి మేము హెచ్బీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ఫ్రీగా రక్తం ఎన్ని పాయింట్లు ఉందని హెచ్బీ క్యాంప్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ప్రతి నెలకు ఒకసారి హెచ్బీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రేపు 21వ తారీఖు కూడా ఫ్రీ థైరాయిడ్ చెకప్ క్యాంప్ ఉంది. ప్యాప్స్మియర్ సబ్సిడైజ్డ్ రేట్లకి, అంటే ల్యాబ్ టు ల్యాబ్ విజయ యాంపాత్ ల్యాబ్ వాళ్ళతో ఇది చేస్తున్నాము. వాళ్ళు మాకు 500 ఛార్జ్ చేస్తున్నారు. అదే 500కి ప్యాప్స్మియర్ ప్రోగ్రామ్ పెట్టాము.